హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈ రోజు కూడా మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. దీనికోసం నేనైతే ఇలా 2 రీల్స్ అయితే జరీ తీసుకుంటున్నా అండి. 2 రీల్స్ జరీ తీసుకొని మనకి డ్రాప్స్ కావాలి. డ్రాప్స్ వచ్చేసి ఇలా 1 సైడ్ డ్రాప్స్ ఉంటాయి అని చెప్పా కదా, అంటే వన్ వైపు ఇలా ఇలా కుచ్చుకునే డ్రాప్స్ ఉంటాయి అన్నాను కదా. ఇలాంటివి తీసుకోండి. వీటితో పాటు కలర్ బీడ్స్ కూడా కొన్ని తీసుకోండి, శారీలో కలిసే కలర్స్ అన్నమాట. ఓకేనా, ఇలా కొన్ని బీడ్స్ అయితే తీసుకొని జరీ 2 లైన్స్ తీసుకొని దారానికి అయితే ఎక్కించేసేయండి. సారీ, నీడిల్ కి ఎక్కించేసేయండి. ఎక్కించిన తర్వాత ఫస్ట్ 2 బీడ్స్ ఇవి తీసుకోండి, కలర్ బీడ్స్. 2 కలర్ బీడ్స్ తీసుకోండి. తర్వాత 1 వచ్చి ఈ డ్రాప్ తీసుకోండి. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 4 బీడ్స్ ఇవి తీసుకోండి. కలర్ బీడ్స్ వచ్చి ఒక 4 తీసుకోండి. ఈ తర్వాత మళ్ళీ డ్రాప్ తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ 4 తీసుకోండి. 4 ఇవి 1 డ్రాప్, 4 కలరు 1 డ్రాప్. అలా మీరు కొన్ని బీడ్స్ అయితే ఎక్కించేసుకోండి. ఓకేనా, ఇంకపోతే ఈ కలర్ ప్లేస్ లోని మీరు గోల్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. గోల్డ్ బీడ్స్ లేదా కలర్ బీడ్స్ కానీ గోల్డ్ బీడ్స్ అలా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా కొన్ని ఎక్కించేసుకున్న తర్వాత చివరికి వచ్చేసరికి మీరు 2 బీడ్స్ తోటి ఆపేసేయండి. ఓకేనా, ఎందుకని ఒక డ్రాప్ 4 బీడ్స్ అట్లా ఎక్కిస్తున్నాం కదా మనము. చివరికి వచ్చిన తర్వాత 2నే ఉంచాలి. స్టార్టింగ్ 2నే ఉంటాయి కదా, చివరికి వచ్చినప్పటికి కూడా 2నే ఉంచండి. ఓకేనా, ఆ తర్వాత నీడిల్ తీసి పక్కకు పెట్టేసి ఈ జరీ 2 లైన్స్ తీసుకొని ఈ 2 లైన్స్ తీసుకొని ఫింగర్ కి అయితే చుడదాము అండి. మనము ఇలా 2 ఫింగర్స్ తీసుకొని ఇలా ఒక రౌండ్ చుట్టినా పర్వాలేదు మీకు స్టిఫ్నెస్ కోసము, లేదనంటే డైరెక్ట్ గా మీరు బీడ్స్ చుట్టుకున్నా కూడా పర్వాలేదు అన్నమాట. ఇలా అయితే బీడ్స్ మనకు వస్తాయి. ఓకేనా, ఈజీ ప్రాసెస్ అండి, సింపుల్ గా ఉంటుంది. మెథడ్ చూసి మీరు గ్రాండ్ అంటే హెవీ కష్టం అని అనుకోవద్దు. ఓకేనా, ఈజీగా నేను చూపిస్తాను అన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇలా 2 ఫస్ట్ తీసుకున్నాం కదా డ్రాప్, తర్వాత 2. ఓకేనా, ఇది 1 అయిపోయింది. మళ్ళీ ఇలా 2 తీసుకోండి. ఓకేనా, తీసుకొని దీన్ని కూడా చుట్టేసేయండి. మళ్ళీ ఇలా నేనైతే ఒక 5 అయితే తీసుకుంటున్నా అండి. మీకు కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రా అయినా సరే తీసుకోవచ్చు, లేదా లెస్ క్వాంటిటీ అయినా సరే తీసుకోవచ్చు. నేనైతే ఇలా 5 తీసుకున్నా అండి. తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం దగ్గరగా తీయండి. ఇలా ఈ పైన మనం చుట్టుకున్న జరీ ఉంది కదా, అది ఊడిపోకుండా చూసుకోండి. అలాగే ఇది కూడా కట్ చేసేసుకోండి. ఓకేనా, కట్ చేసుకున్న తర్వాత ఇవి దగ్గరగా పట్టుకోండి. ఈ జరీనే కాబట్టి మనకి ఊడిపోదు. ఓకేనా, జరగనగానే జరగదన్నమాట. తర్వాత కాటన్ థ్రెడ్ వచ్చి ఒక 8 లైన్స్ అయితే తీసుకోండి. తీసుకొని దీనికి ముడేసేయండి. కాస్త ఒక 2-3 ముళ్ళు ఎక్స్ట్రానే వేసుకోండి. ఎందుకనంటే ఈ జరీ జారిపోకుండా ఉంటుంది, ఊడకుండాను ఉంటుంది. మధ్య యూజ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇలా అయితే చుట్టేసుకోండి, లేదనంటే ఇలా మధ్యలో కట్టేసుకున్నా కూడా పర్వాలేదు అనమాట. ఓకేనా, ఇలా అయితే రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి కావాలనుకుంటే టాజల్ యూజ్ చేసుకోవచ్చు అండి, లేదనంటే వీటి లోపల బీడ్స్ పెట్టైనా సరే మీరు చేసుకోవచ్చు. లైక్ ఎలా అనంటే బీడ్స్ తోనూ చేసుకోవచ్చు, మనము ఈ టాజల్ కూడా పెట్టి చేసుకోవచ్చు అన్నమాట. బీడ్స్ తో ఎలా ఉంటుంది అని అంటే కొంచెం ఈ జరీ లోపలికి వెళ్ళేటట్టుగా ఉండే బీడ్స్ అయితే తీసుకోండి ఇలా. ఓకేనా, ఇలా బీడ్స్ అయితే తీసుకోండి. ఆ తర్వాత ఒక క్యాప్ ఏదైనా తీసుకుంటే మీకు సరిపోయేటట్టుగా చూసుకొని ఇలా అయినా చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా చూడడానికి బాగుంటుంది కూడా, ఇంకా ఓన్లీ బీడ్స్ తో అయితే ఇంకా బాగుంటుంది. ఓకేనా, మీరైతే ట్రై చేయండి. నచ్చితే అంటున్నా నేను. ఈ బీడ్స్ అయితే మన దగ్గర అవైలబుల్ గానే ఉన్నాయి.
ఓకేనా అండి. ఇలా చేసుకున్న తర్వాత ఇది అవసరమైతే మీరు ఇలా చేసుకోండి, ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నా అంతే. ఆ తర్వాత మనమైతే టాజల్ తీసుకున్నామండి. ఈ టాజల్ వచ్చేసి మీరు కాస్త లావుగా తీసుకోండి, బాగుంటుంది. నాకు ఆల్రెడీ కట్టి ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. మీరు ఇంకొంచెం ఎక్కువ లావుగా ఉండేది తీసుకుంటే బాగుంటుంది. ఓకేనా, ఇలా మిడిల్ లో పెట్టేసి ఓకేనా, దారాలు పైకి పోకుండా చూసుకొని జాగ్రత్తగా అయితే దీన్ని ఇలా పైకి తీయండి. ఓకేనా, ఇలా తీసిన తర్వాత మనకు ఈ టాజల్ అయితే ఇలా వస్తుంది. సరేనా, ఇలా వచ్చిన తర్వాత దీనిని ఈ టాజల్ కి పైన దారాలు ఇటువైపు నుంచి ఇటువైపుకి లాగండి. ఇలా దారము మనం నీడిల్ని ఇలా తీస్తే ఇలా అన్ని నీడిల్కి వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత దీన్ని కాస్త దగ్గరగా పట్టుకొని ఈ పైన ముడేసేయండి. ఓకేనా, అలా వదిలేకోకుండా మళ్ళీ టాజల్ కి కుచ్చేసి మళ్ళీ ముడేసేసుకోండి. ఇలా ముడేసేసుకుంటే మనకి టాజల్ కూడా జరగకుండా ఉంటుంది, నీట్ గా ఉంటుంది. ఆ తర్వాత మనము ఈ చిన్న క్యాప్ అయితే యూజ్ చేద్దాము. దీనికి ఇదే సెట్ అయ్యింది, నేనైతే అన్ని పెట్టి చూసాను, నాకు ఇదే నచ్చింది, అందుకోసం అయితే తీసుకున్నాను. దాని తర్వాత ఒక చిన్న రింగ్ తీసుకోండి. రింగ్ తీసుకొని ఈ జంపింగ్ రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్ తీసుకొని దీనికి ఒక 2-3 సార్లు అటు ఇటు చుట్టేసి ముడేసేయండి ఇలా. ఓకేనా, మీకు ఇంకా రెడీమేడ్ టాజల్ రెడీ అయినట్టే. ఇలా మీరు రెడీ చేసి సేల్ చేసుకోవచ్చు, లేదా మీరు కాస్త టైం ఉన్నప్పుడు ఇలా కట్టి పెట్టుకొని శారీ రాగానే కూడా మీరు డిజైన్ చేసేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా ఇలా శారీకైనా సరే కట్టేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది, మంచి ఈజీ ప్రాసెస్ అనమాట. చాలా సూపర్ గా ఉంటుంది అండి. మీరు కూడా ట్రై చేయండి, నచ్చుతుంది మీకైనా కస్టమర్స్ కైనా సరే. ఓకేనా, ఇలా అయితే టాజల్స్ రెడీ చేసుకోవచ్చు అండి. మనకి రెడీమేడ్ టాజల్స్ వందలకు వందలు పెట్టి కొనే పని కూడా లేదు, మీరే రెడీ చేసుకోవచ్చు. ఓకేనా, లట్కన్స్ గా కూడా ఇంకా మంచిగా యూజ్ అవుతాయండి. హ్యాంగింగ్స్, లెహెంగా హ్యాంగింగ్స్ కానీ బ్లౌజ్ హ్యాంగింగ్స్ కానీ చాలా బాగా యూజ్ అవుతాయి. అయితే ఇదే కంటెంట్ లోని నేను ఇంకో మోడల్ కూడా చేసా అండి, మీకు చూపినా. అది కూడా దాని వీడియో అయితే చేయలేదు నేను. ఎలా అంటే ఇదిగో ఇలా సేమ్ ఇవే 2 బీడ్స్ డ్రాప్స్ తీసుకొని మనం పైన జరీకి అల్లుకుంటాం కదా, ఇలా చేశాను. దీన్ని కూడా మనము రెడీమేడ్ గా యూజ్ చేసుకోవచ్చు, లేదా శారీకైనా డైరెక్ట్ కట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బీడ్స్ కాస్త ఎక్కువ యూజ్ చేసి ఇక్కడ 2 తీసుకున్నా కదా, ఇక్కడ 4 తీసుకున్నా అంతే. ఓకేనా, ఇలా 4 ఎలా ఉంటుంది, 2 ఎలా ఉంటుంది అంటే దానికి బీడ్ వాడితే బాగుంటుందా, క్యాప్ వాడితే బాగుంటుందా, లేకపోతే థ్రెడ్ వాడితే బాగుంటుందా, అలా అన్ని పెట్టి చూసుకొని నేను చాలా ట్రై చేస్తా అన్నమాట. అన్ని పెట్టి చూసుకొని ఏది సెట్ అవుతుందో చూసిన తర్వాతనే మీకు వీడియో చేయడం అనేది అవుతుందండి. ఓకేనా, ఇలా డిఫరెంట్ టైప్స్ లోనైతే మీరు టాజల్స్ అయితే రెడీ చేసుకొని మీరు చేసుకోవచ్చండి. ఓకేనా, బాగుంటాయి, ట్రై చేయండి. వీటితో పాటు నేను శారీ బ్రూచ్ చేసుకొని అయితే చేసా అండి. ఇదిగో ఇలా పీకాక్ తోటి చేశాను, మన దగ్గర అవైలబుల్ గానే ఉన్నాయి. తెలుసు కదా, ఈ డిజైన్ వచ్చేసి మనం ప్లెయిన్ శారీకి టాజల్స్ గా కూడా చేసుకున్నాము. ఓకేనా, ఇలా అయితే కొన్ని ఉన్నాయండి. మీరు కావాలనుకుంటే నేను వీటి మేకింగ్ వీడియో అయితే పెట్టలేదు, కానీ జస్ట్ ఇలా ట్రై చేశాను. ఎలా ఉంది ఏంది అని అయితే మీ ఒపీనియన్ కోసం అయితే చూపిస్తున్నా అనమాట. అంటే బాగుంది అని చెప్తే ఇలాంటివి మనము ఇంకా ఏమన్నా ట్రై చేయొచ్చు అనేసి. ఓకేనా, ఎలా ఉంది ఏంటి అన్నది అయితే చెప్పండి. ఇవైతే శారీ పిన్స్ గా యూజ్ చేసుకోవచ్చు, బ్రూచెస్ మనకి ఈ ప్లీట్స్ దగ్గర పెట్టుకుంటాం కదా, అలా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటాయి. ఓకేనా, ఈ డ్రాప్ కొంచెం ఇక్కడ గ్యాప్ లేకుండా ఉంటే బాగుండేది, కానీ లింక్ చేయాలి అని అంటే ఆ మాత్రం గ్యాప్ వస్తుంది. సో దానికి నేనేం చేయలేకపోయా అనమాట. కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇలా కొన్ని మోడల్స్ అయితే. ఇది అండి ఇవాళ వీడియో అయితే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ డిజైన్ ఎలా ఉంది అన్నదైతే కామెంట్స్ చెప్పండి నాకు దీని సంగతి తర్వాత కానీ. ఓకేనా, బాయ్ బాయ్.